అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఇటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇంతకు ముందే ఎగ్జిట్ పోల్స్ లో తమ పార్టీ విజయం సాధిస్తున్నట్టు ఇక్కడ ప్రకటనలు కూడా చేశాయి. కానీ ఇక్కడ వాస్తవానికి ఎగ్జాక్ట్ పోల్ విషయానికి వస్తే కొన్ని పార్టీలు తమ యొక్క అంచనాలు తలకిందులు చేస్తూ ఇక్కడ ముందంజలో సాగుతున్నాయి. నేపథ్యంలోనే ఇక్కడ బీజేపీ పార్టీ గాని అటు కాంగ్రెస్ పార్టీ గాని తెలంగాణ విషయానికి వస్తే 17 స్థానాలకు 12 స్థానాలు మేము విజయం సాధిస్తామంటూ తమ ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి వాస్తవ పరిస్థితులు చూస్తే కాస్త దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. అసలు తెలంగాణలో విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఈ రిపోర్ట్లు చూసినట్లయితే ముందంజలో ఉన్నటువంటి చూస్తే ఇంతకు ముందు వాళ్ళు ప్రకటించినటువంటి 12 స్థానాలకు మించి సాధిస్తామన్న విజయాలు కొంచెం తారుమారయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇదే విషయాల గురించి చర్చించడానికి మనతో పాటు తలిశెట్టి సుధాకర్ గారు బీజేపీ సెంట్రల్ బోర్డు మెంబర్, బీజేపీ పార్టీ తరపు నుంచి మన స్టూడియోలో ఉన్నారు. అలాగే ముప్పు భిక్షపతి గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా మనతో పాటు ఈ రోజు స్టూడియోలో ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు దాకా ఉన్నటువంటి అంచనాలు ఇంకొంచెం తారుమారే పరిస్థితులు ఉన్నాయా అనే విషయాల గురించి మనం ఇక్కడ కొంచెం చర్చిద్దాం. ముందుగా ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి తలిశెట్టి సుధాకర్ గారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు 12 స్థానాలకు మించి మేము విజయం సాధిస్తాము అంటూ మీరు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే ఆ పరిస్థితి కనిపించట్లేదు, కొంచెం తగ్గినట్టే ఉంది. అంటే మెజార్టీ చూసినట్లయితే దీనికి మీరు ఏమంటారు సార్? సార్ ఒకటండి, ముఖ్యంగా చెప్పాలంటే కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్లో కానివ్వండి ఇప్పుడు ఎలక్షన్స్లో కానీ డెవలప్మెంట్ అయిందా లేదా ఒకటి చూసుకోవాలి. ఈరోజు 8 కాన్స్టిట్యున్సీలు మన తెలంగాణకు చూసుకుంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బీజేపీ మెజారిటీలో ఉంది, కాంగ్రెస్ అనేది మెజారిటీ తక్కువ ఉంది. ఈవెన్ సెంట్రల్లో కూడా అదే మాదిరిగా చూస్తే మా యొక్క పథకాలు కానివ్వండి, మోడీ గారు చేసినటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ప్రతి ఒక్కటి బేరీజ్ చేసుకుంటే ఈరోజు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి, ఇప్పుడు కర్ణాటకలో ఉందండి. కర్ణాటకలో ఈరోజు బీజేపీ ఆధిక్యంలో ఉంది, కాంగ్రెస్ వెనకంజలో ఉంది. మరి కర్ణాటకలో పవర్ ఉంది, వాళ్ళ ప్రభుత్వమే ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఆ విధంగా చూసుకుంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. స్టేట్లో చూసుకుంటే సెంట్రల్గా స్టేట్లో చూసుకుంటే మరి ఈ 2 రాష్ట్రాల్లో కానివ్వండి ఎక్కడ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అనేది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. అందువల్లనే మోడీ గారిని లైక్ చేస్తున్నారు. లైక్ చేసినందువల్లే ఈరోజు కంపల్సరీగా బీజేపీకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అత్యధిక సీట్లు, ఎందుకంటే ఇప్పటి వరకు ఉంది కాబట్టి ఇంకా సాయంకాలం వరకు పెరగొచ్చేమో, ఇంకొన్ని సీట్లు పెరగొచ్చేమో సాయంకాలం వరకు. సాయంకాలం తర్వాత మనం కంపల్సరీగా దాన్ని బేరీ చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే ఈరోజు మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ప్రతి ఒక్కరు ఈరోజు చూస్తే మీరు రూరల్లోకి వెళ్ళండి, నెక్స్ట్ మిగతా ప్రజలను అడగండి, పవర్ అనేది విపరీతంగా తీసేస్తున్నాడు. ఎందుకంటే అది మరి ఎందుకో తెలియదు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వ్యక్తులు ఏమంటున్నారంటే అయ్యా మాది ఇచ్చింది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కదా, ఇంకా దాన్ని స్టడీ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఇన్ని రోజులు స్టడీ చేస్తారు మీరు అంటే పవర్ అనేది ఈరోజు ఆల్మోస్ట్ హైదరాబాద్ లో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కాంగ్రెస్ మరి వాళ్ళకి తెలుస్తుందో తెలియదు కానీ ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ పవర్ పోవడం వల్ల 3 గంటలు 4 గంటలు పోవడం వల్ల మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు, వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది సాఫ్ట్వేర్ కంపెనీస్. ముఖ్యంగా ఎందుకంటే మన రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చేది ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ కంపెనీసే. అటువంటి కంపెనీసే ఈ రోజు ఈ పవర్ తీయడం వల్ల వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదే విధంగా దాంట్లో పనిచేసే ఎంప్లాయర్స్ కూడా రోజుకు 3 గంటలు 4 గంటలు అంటే ఆ రిపేర్ అని ఈ రిపేర్ అని జరుగుతుంది. అంటే మీరు వచ్చింది ఏంటి అంటే మీరు తెలంగాణ ప్రజలకి మీరు మేలు చేయాలని వచ్చారా లేకపోతే కీడు చేయాలని వస్తారు? ఇప్పుడు పవర్ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ కానివ్వండి ప్రతి ఒక్కటి పవర్ ఇంపార్టెంట్. అటువంటి పవర్ ఉన్న హార్ట్, ఒక బాడీలో హార్ట్ లాంటి పవర్ ఉన్నదే మీరు మీరు ఇచ్చేస్తున్నారంటే తాసాకారం చేసి ఇంత మీరు దాన్ని ఒక ఇది లేకుండా చేయకుండా ఒక ఇంపార్టెన్స్ లేకుండా చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే ఈ లెక్కన ఏంటంటే తెలంగాణ ప్రజలు ఈ రోజు బాధపడుతున్నారు. మేము ఎందుకు కాంగ్రెస్ కి ఓట్లేసి మేము గెలిపించామని చెప్పేసి బాధపడుతున్నారు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు బీజేపీ మీరు రీసెంట్ గా చూడండి సార్, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రీవియస్ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు వీళ్ళు ఏం చేశారంటే ఆ రోజుల్లో తీసుకెళ్లి మన బంగారుని కుదవబెట్టారు ఇంగ్లాండ్ బ్యాంకులో.
వరల్డ్ బ్యాంక్ లో ఇంగ్లాండ్ దాంట్లో కుదరబెట్టారు. కానీ అటువంటి బంగారు ఒక 100 టన్నుల బంగారు మన మోడీ గారు తీసుకొని వచ్చారు, రీసెంట్ గా తీసుకొని వచ్చారు. అది ఒక పెద్ద అసెట్ మన ఇండియాకి. అంటే 100 టన్నుల బంగారం తీసుకొని రావడం అనేది ఆషామాషి కాదు. అలాగానే మొత్తం క్రూడ్ ఆయిల్స్ కానివ్వండి, మిగతా డెవలప్మెంట్ కానివ్వండి, ప్రత్యేకంగా ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు ఈరోజు చూడండి, మీరు తమిళనాడులో మన ఇంతవరకు బోనియే చేయలేదు, బీజేపీ ప్రీవియస్ బోనియే చేయలేదు. అటువంటి తమిళనాడులో బీజేపీ పార్టీ ఒక 3-4 అక్కడ కూడా బోడీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా చూసుకుంటే మీరు ఒరిస్సాలో కూడా ఆల్మోస్ట్ 14-15 సీట్లు వచ్చే విధంగా ఉంది. యూపీలో కానివ్వండి, మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి. ఏంటంటే ఈడ మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీడియా మిత్రులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మనం ఏంటంటే డిబేట్లో మాట్లాడటమే కాదు, ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. వాట్ ఈజ్ వాట్ అని చెప్పి తెలుసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ఈరోజు జై కిసాన్ జై జవాన్ అన్నారు. అది ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓన్లీ మాటలు చెప్పే ప్రభుత్వమే అప్పుడు. కానీ ఈ రోజు మన మోడీ గారు జై జవాన్ జై కిసాన్ అన్న ఒక 2 వర్డ్స్ కి అర్థం తీసుకొచ్చిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి మోడీ గారు. అటువంటిది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. అదే విధంగా మిగతా సంస్కరణలు కానివ్వండి, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కానివ్వండి, మిగతా ప్రధానమంత్రి రూరల్ యోజన ఇది కానివ్వండి. ఎందుకంటే నేను తెలంగాణ దిశ స్టేట్ ఇన్ఛార్జిని కాబట్టి మాకు ప్రతి ఒక్కటి ఏ ఫండ్స్ ఎంత వస్తున్నాయని ప్రతి ఒక్కటి తెలుసు. ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా నేను చాలా డిబేట్స్ లో చెప్పడం జరిగింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ ని డైవర్ట్ చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క సొమ్ముని కాజేసుకోవడానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ డైవర్ట్ చేసేసి సర్వనాశనం చేసేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈరోజు తెలంగాణని 4 కోట్ల చిల్లర మంది నమ్మకం పెట్టి వాళ్ళ మీద ఓట్లు వేసిన దానికి వాళ్ళు కూడా ఇట్లా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది చాలా కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకటే చెప్తున్నాం మేము. మీరు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాటల్లో చెప్పి వాళ్ళు ఏంటంటే ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క చేతులతో వాళ్ళే సర్వనాశనం చేసుకున్నారు. మీరు కూడా ఆ మాదిరి, ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ మీద నమ్మకం పెట్టి ఓట్లు వేశారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. కానీ ఇప్పుడు మాత్రం అలా చేయవద్దు, దయవుంచి చేయొద్దు. మీరు ప్రజలకు సహాయం చేయండి, ప్రజలకు మంచి చేయండి. ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసుకోవద్దని మా విన్నపం. అలాగే మీరు ఇంతకుముందు చెప్పారు పవర్ కట్ విషయాన్ని ప్రస్తావించారు. కానీ పవర్ కట్ విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కావాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లేందుకు కావాలని పవర్ కట్లు సృష్టిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు మిగతా పార్టీల నుంచి ఉన్నాయి. ఇది నిజమంటారా? ఇప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే మన సామెత, తెలుగులో ఒక సామెత ఉంది, గుమ్మడికాయల దొంగ అంటే భుజం దడుకున్నాడని చెప్పేసి. మనము ఒక కుటుంబ పెద్ద ఉన్నాడండి, కుటుంబ పెద్దలో పిల్లలు తప్పు చేస్తే ఎవరిని అంటారు? మన తల్లిదండ్రులు అంటారు. ఆ మాదిరి అదే విధంగా ఈ రోజు అధికారులు తప్పు చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి చూసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ చూసుకోవాలి. ఇవి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? పిల్లల మీద తప్పు పెడుతున్నారు. గవర్నమెంట్ ఎవరిది ఈ రోజు? పవర్ ఎవరిది? కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో. ఎవరైనా ఎవరు నిందిస్తారు? తల్లిదండ్రులు నిందిస్తారు. తల్లిదండ్రులైన వాళ్ళు ఎవరు? సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఆయన్ని నిందిస్తారు. ఆయన ఏమంటున్నాడంటే నేను తప్పు చేయలేదు, మా పిల్లలు తప్పు చేస్తారంటే కంపారిజన్ చెప్తున్నా. అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే అధికారులు అనేవాళ్ళు ఒకసారి తీయచ్చు, 2 సార్లు తప్పు చేయొచ్చు, 3 సార్లు తప్పు చేయొచ్చు. కానీ మీరు వచ్చిన గవర్నమెంట్ నుంచి ఈరోజు కంపేర్ చేసుకోండి. ఎందుకంటే నేను ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ లో కూడా నేను ఒక అనలైజ్మెంట్ లో ఒక మెంబర్ గా పనిచేస్తున్నాను. టిఎస్ దీంట్లో వాళ్ళు మోర్ దెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళు మాకు సజెషన్ ఇవ్వడం ఏంటంటే, సార్ మీరు కూడా ఒకసారి పార్టీ తరపున నుంచి మీరు గవర్నమెంట్ కు ఒక మెమోరాండం పంపించండి సార్, పవర్ విపరీతంగా తీసేస్తున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అందంట వాళ్ళ యొక్క డాటా ఏదైతే ఉంటుందో అది 2 గంటలు 3 గంటలు ఉండలేదు. ఉంటే మాక్సిమం ఉంటే 15 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళ పవర్ బ్యాకప్. కానీ ఎక్కువసేపు ఉంటే వాళ్ళు చేసిన ఏదైతే డాటా బేస్ డిలేట్ అయిపోతుంది. డిలేట్ అయిపోతే మళ్ళీ ఎంప్లాయీస్ మొదటి నుంచి చేయాలి. అది మరి వీళ్ళు తెలుసుకుంటున్నారో, తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అది కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి గారు అధికారులు చూసినా అంటే మీ గవర్నమెంట్ లేదా? అసలు మీకు ఈ లెక్కను చూస్తే మీకు పవర్ లేదా ఇక్కడ? మరి మీరు చీఫ్ మినిస్టర్ కాదా? తెలంగాణ చీఫ్ మినిస్టర్ కాదా? అది తప్పది, అది కంపల్సరీ తప్పది. ఎందుకంటే పద్ధతి కూడా కాదు. మీకు
తెలంగాణ ప్రజలు పట్టం కట్టిన తర్వాత ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే అది తప్పో ఒప్పో బీఆర్ఎస్ గవర్నమెంట్ నాకు తెలిసిన యాజ్ ఏ కామన్ మ్యాన్ గా నేను హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి ఏ రోజు కూడా 15 నిమిషాలు కూడా పవర్ పోలేదు, రైతులకు కూడా పవర్ పోలేదు. మరి ఆయన తప్పు చేశాడు ఒప్పు చేశాడు దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే ముఖ్యంగా జై కిసాన్ అన్న పదానికి వీళ్ళు అర్థం అనేది వేరే విధంగా చెప్తున్నారు, పవర్ తీసేసి. ఎందుకంటే ఆడి వాటర్ ప్రాబ్లం ఉండే తెలంగాణలో, దానికి తోడు ఈ కల్టివేషన్ దాంట్లో వ్యవసాయంలో ముందు పవర్ ఇంపార్టెంట్, ఎందుకంటే మోటార్లు వేయడానికి. అటువంటి పవర్ వీళ్ళు తీసేస్తున్నారు. ఒక్కసారి రూరల్కి వెళ్ళి మేము మధ్య సర్వేకి జస్ట్ ఒక 1 month ముందు మేము 3 డిస్ట్రిక్టులు తిరిగాం పార్టీ తరపున నుంచి, ఏది మా ఎలక్షన్ కంపేరింగ్ గురించి వెళ్తే ఆల్మోస్ట్ ఏమంటున్నారంటే సార్ ప్రీవియస్ కొద్దిగా బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా గొప్ప మంచిది చేసిందండి, పవర్ తీయలేదండి, కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ తీసేస్తున్నారు సార్. ఏమన్నంటే అధికారులు తప్పు అంటున్నారు. మరి అధికారులు అన్నప్పుడు అధికారులు అనేది ఎవరు? మీ కింద సబార్డినేట్స్. మీరు ఈ రోజు పవర్ లో కూర్చోన్నారు, ముఖ్యమంత్రి పేషీలో మీరు కూర్చోన్నారు, ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోన్నారు. మీరు వాళ్ళని డిక్టేట్ చేసే హక్కు మీకుంది, రైట్స్ మీకున్నాయి. మరి అటువంటిప్పుడు మీరు అధికారులు తప్పు చేసి సస్పెండ్ చేసేయండి. అధికారులు మొన్న మధ్య సార్ కేపీహెచ్పి కాలనీ మల్లంపేట ఈ సైడ్ చూస్తే 3 గంటలు 4 గంటలు, నిన్న మార్నింగ్ 3 గంటలు మీరు రిపోర్ట్ తెప్పించండి. 3 గంటలు నాకు స్వయంగా చెప్తున్నారు వాళ్ళు అధికారులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా గానీ ఇటు అప్రకటిత కరెంటు కోతలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామంటారు. అయినా గానీ ఇక్కడ ఆగనటువంటి అదే సార్, అది ఆయన ఏమంటున్నాడంటే నేను ఇందాక మీకు చెప్పానండి, కుటుంబ పెద్ద తప్పు చేస్తే మనం ఏమంటాం, పిల్లలు తప్పు చేస్తే కుటుంబ పెద్ద మీద ఉంటాం. కానీ వాళ్ళే తప్పు చేస్తే మీరు దిగిపోండి. అటువంటిప్పుడు మీకు పవర్ వద్దంగా మరి. మీరు ప్రజలకు సంక్షేమాన్ని, ప్రజలకు మీరు వ్యవసాయానికి నీళ్లు అందించకపోతే మీరు ఎందుకు దిగిపోండి, వేరే పార్టీకి ఇవ్వండి. మాలాంటి పార్టీలు రెడీగా ఉన్నాయి, మేము ఒక్క 1 minute కూడా మేము పవర్ తీసే పొజిషన్ గా చేయం మేము. అంతేగాని ఏదో ఇది అంటే చూడ సామెత, చేయలేనోడు ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి తన యొక్క తప్పులని వాళ్ళు తప్పు చేస్తున్నారు, సరిదిద్దుకుంటున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి మా ఉద్దేశం. చెప్పండి భిక్షపతి గారు, ఇప్పుడు సుధాకర్ గారు చెప్పినట్లు కరెంటు పవర్ కట్ అనేది ఈ మధ్య కాలంలో తెలంగాణలో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ కరెంటు కోతలు గాని నీటి సమస్యలు గాని ఎక్కువ అవుతున్నాయనేటువంటి ఆరోపణలు ఇటు ప్రతిపక్షాల నుంచి అలాగే ప్రజల నుంచి కూడా ఒక రకమైన భావన వస్తుంది. దీనికి ఏమంటారు? ఈ కరెంటు కట్ అనేది లీడర్లు చేస్తున్నారు, పార్టీలు చేస్తున్నాయి, రాజకీయ నాయకులు చేస్తున్నారు, కానీ ప్రజలు ఎక్కడ అనడం లేదు. అసలు అది జరగడమే లేదు. ఓ 10-20 నిమిషాలు పోతున్నది, దానికి తప్పేం లేదు. అయితే దాన్ని గంటలుగా పోతున్నది. దాన్ని ఈ విధంగా అధికారాన్ని మాకు అధికారాన్ని ప్రజలు నిర్ణయిస్తారండి. దేన్నైనా ఏ విషయమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల తీర్పే అంతిమం. అట్లాంటిది ఇవాళ మాకు 4 గంటలు 5 గంటలు అది రాంగండి. ఇండస్ట్రీస్ కూడా ఎటు పోవట్లేదు, ఇండస్ట్రీల నుండి కూడా ఏ మాట రాలేదు. ఇవాళ మనం కల్పించుకొని బీజేపీ పార్టీ ఒక లైన్ లో వస్తున్నది. ఏంటంటే ఇక టిఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ మీద బురద చల్లాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ ఇది మన బీజేపీ పార్టీ చేస్తున్నది. అదేం లేదు, అట్లా చేసేది ఉంటే ఇవాళ అధికారంలోకి రావడానికి మరి బీజేపీ పార్టీ 8 సీట్లకు ఎందుకు పరిమితమైంది? 6 నెలల కిందనే కదా జరిగింది. అంత మీరు ఏలుబడి చేసేది ఉంటే ఆ 8 సీట్లకు ఎందుకు పరిమితమైంది? అయితే ప్రజలు ప్రభుత్వాలు అనేటి చాలా పద్ధతిగా ఉంటాయి. రెండోది రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ కరెంటు పోతుంది మీరు ఈ విధంగా చేయండి, లేకపోతే టిఆర్ఎస్ అధికారులు ఈ విధంగా చేస్తానని ఎప్పుడు అనలేదు. ఆ విధంగా మనము దాన్ని గుర్తుంచుకోవాలి. రెండోది ఏంటంటే బీజేపీ పార్టీ ఎక్కడ అనలే కరెంటు పోతుందని దీని మీద కాంగ్రెస్ పార్టీ అని. కాకపోతే టిఆర్ఎస్ పార్టీ అంటున్నది. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఎందుకంటుంది అంటే వాళ్ళు బదనాం చేయాలి, వాళ్ళు ఓర్చుకునేటట్టుగా లేరు. ఏది కాంగ్రెస్ పార్టీ అధికారంలో మా పదవి పోయిందనే ఆలోచనతోటి వాళ్ళు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. అదే గాని బీజేపీ పార్టీ అనలేదు, ప్రజలు కూడా ఎక్కడ అనలేదు, ఇండస్ట్రీలు ఎక్కడ పోలేదు, ఇండస్ట్రీలలో కూడా ఎక్కడ రాలేదు. మా ముఖ్యమంత్రి రెగ్యులర్ గా మా బీజేపీ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ తోటి ఇండస్ట్రీస్ మాట్లాడుతున్నాయి.
అంత 2 గంటలు 3 గంటలు డాటాలు పోయే అంత కరెంటు ఇప్పటి వరకు పోలే. ఆ అవసరం కూడా రాలేదు. ఎందుకంటే ఒక చిన్న సార్ వెంకయ్య గారు, మీరు ఒక పని చేయండి. ఈ రోజు నేను మాట్లాడిన తప్ప లేకపోతే అన్న మాట్లాడిన తప్ప అనేది ఒక కామన్ మ్యాన్ కి ఫోన్ చేయండి. హైదరాబాద్ తెలంగాణ స్టేట్ లో ఛాలెంజ్ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు యాక్సెప్ట్ చేయండి. మీరే ఒక కామన్ మ్యాన్ కి ఫోన్ చేయండి. అయ్యా మీ ప్రాంతంలో ఎన్ని గంటల కరెంటు పోతుందో ఒక్కసారి మీరు అడగండి. నేను చెప్పను, మీరు ఎవరికైనా ఫోన్ చేసి అడగండి, వాళ్ళు మీకు సమాధానం చెప్తారు. అంటే నేను ఎందుకంటే ఒక్క నిమిషం మనము తెలియనప్పుడు ఒక పాయింట్ గురించి మాట్లాడకూడదు. ఈ రోజు నేను సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ లో వన్ ఆఫ్ ద మెంబర్. నేను ఇందాక ఒక మాట అన్నా, నేను తెలియని విషయం ఏది నేను డిస్కస్ చేయను, నేను మాట్లాడిన దాని గురించి. నాకు తెలుసు కాబట్టి ఈ రోజు పవర్ గురించి మాట్లాడుతున్నా. సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్రత్యేకంగా అయ్యా మా 2 గంటలు 3 గంటలు పవర్ పోతే నేను ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అందరికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఒక కామన్ మ్యాన్ నువ్వే ఫోన్ చేయి, స్పీకర్ పెట్టు. నీ కాంగ్రెస్ వ్యక్తికి కాదు, కామన్ మ్యాన్ కి ఫోన్ చేయి. ఒక నంబర్ తీసుకో, జస్ట్ డైల్ లో అడుగు ఎంతసేపు మీకు కరెంట్ పోతుందంట. నువ్వు అప్పుడు అతను చెప్పింది లేదన్నా. అన్నా మనము తప్పు చేస్తున్నాం, మీరు తప్పు చేస్తున్నా దాన్ని ఒప్పుకోండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీలో కూర్చున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఆయన ప్రజల సంక్షేమం చూడాలి, ప్రజలు బాగోగులు చూడాలని కూర్చోబెట్టారు. అంతేగాని తెలివి లేని వాడు ఏదో మేము వాళ్ళని కొట్టే మాకు సంబంధం లేదు అన్నట్టుంది మీ సామెత చూస్తుంటే. అంటే పవర్ ఎక్కడ పోలేదు, ఏది కల్టివేషన్ గేమ్ లేదు, మొత్తం ఇండస్ట్రీస్ అన్న పరిస్థితి ఘోరంగా ఉంది. పరిస్థితి నేను చెప్తున్నాను కదా, ఘోరంగా ఉంది. ఇది ఒకసారి తెలుసుకోండి. మీరు మనం తెలుసుకోకుండా మాట్లాడకూడదు. ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది, తెలంగాణలో 100% విఫలమైంది. బికాస్ ఆఫ్ ఏంటంటే ఇండస్ట్రీస్. నేను ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ మెంబర్ ని. ఇండస్ట్రీస్ కి వెళ్ళండి, మీరు వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు. అయ్యా 6 నెలలు అధికారం ఇప్పుడు చెప్పేది 6 నెలలు, ఇంకొక 4 నెలల తర్వాత ఏమంటారు? సంవత్సరం వచ్చింది సార్ అంటారు. సంవత్సరం తర్వాత ఏమంటారు? 2 సంవత్సరాలు వచ్చింది సార్ అంటారు. దాని అర్థం ఏంటి? మనం పవర్ లో కూర్చోన్నాం కాబట్టి ప్రతి మినిట్ ఇంపార్టెంట్, అది తెలుసుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు ఫెయిల్యూర్ అయింది, తెలంగాణలో 100% ఫెయిల్యూర్ అయింది. ఎప్పుడైతే పవర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయో గవర్నమెంట్ ఆటోమేటిక్ గా ఫెయిల్యూర్. అది నేను కంపల్సరీ ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే పవర్ మీద మొత్తం మన సెక్టార్ ఆధారపడింది. పొద్దున్న 24 అవర్స్ మీకు గూగుల్లో కొట్టన్నా కామన్ మ్యాన్ నంబర్ తీసుకోండి. మీరే హైదరాబాద్ లో నీకు బీజేపీ కాంగ్రెస్ నంబర్ లేవు సార్. మీరు కామన్ మ్యాన్ నంబర్ తీసుకోండి, మీరు స్పీకర్ పెట్టండి. అయ్యా మీ ఏరియాలో ఎన్ని గంటలు పవర్ పోతుందని చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడే చేయండి. మరి ఇప్పుడు ఓకే, నువ్వు అంటే నేను మాట్లాడతాను. నువ్వు అంటున్నావు ఓకే. ఎవరన్నా ఎక్కడన్నా రాష్ట్రంలో బయటకు వచ్చి ఈ కరెంట్ పోయింది, ఈ విధంగా నష్టపోయినాం, ఈ ఇండస్ట్రీ లేకపోతే ఇంకేదన్నా వచ్చి మాట్లాడినప్పుడు మనం దాన్ని సోషల్ మీడియాలో అటువంటి చిన్న చిన్న కరెంట్ కోతలు కూడా లేవు. 24 గంటల కరెంట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎక్కడన్నా నేను అదే చెప్తున్నా. ఛాలెంజ్ చేస్తే పార్టీకి నేను బీజేపీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరైనా కూడా ఛాలెంజ్ చేస్తే ఇదే ఛానల్లో కూర్చోండి నేను మాట్లాడతా. ఎందుకంటే మనం తప్పు ఒకటి పార్టీ గురించి కాదు, మనం తప్పు చేస్తున్నాం, తప్పుని సరిదిద్దుకోమంటున్నాం. ఇప్పుడు యాజ్ ఏ ప్రతిపక్ష పాలన ఉంది, పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే 5 తలల రావణాసురుడు అయ్యాడు. 5 తలల రావణాసురుడు అయ్యాడు. అతని యొక్క తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు పార్టీ సంకనాకపోయింది. ఎందుకు పోయింది? ఇదే మాది కారణం. ఎందుకంటే పవర్ కట్స్ విపరీతం, ఇండస్ట్రీస్ రాకపోవడం వల్ల
స్టేట్ డెవలప్మెంట్ పెంచారు అక్కడ. మొత్తం పెంచి ఈరోజు చెత్తకు కూడా పన్నేసిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెత్తకి 100 రూపాయలు పన్నేశాడు. మీకు గుర్తుందో లేదో, గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన వెంటనే నేను మహా న్యూస్ ఛానల్లో నాకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి నాకు ఒక 2-3 డిబేట్ లో ఉంటే ఆ రోజు మన ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు గురించి వాళ్ళు ఏం చేశారంటే టెండర్ విషయంలో ఒక డిస్కషన్ వచ్చింది. మాకు రీకాల్ చేసి టెండర్ల పాతయన్ని క్యాన్సిల్ చేసి కొత్త ఇచ్చామన్నారు. మేము దాన్ని రెడ్యూస్ చేసామన్నారు. వాటర్ బాటిల్స్ అదేదో అంటారు చూడండి, నమ్మేవాడు ఉంటే ఏదో సామెత ఒకటి ఉంది. వాడు ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి వాటర్ బాటిల్ సేవ్ చేస్తున్నాం అని చెప్పేసి అది ఎంత హాస్యాస్పదం అంటే, మేము వాటర్ బాటిల్స్ తీసేసి అందరూ కుండ నీళ్ళు ఇస్తున్నాం గ్లాస్తో అన్నారు. కానీ ఇక్కడ నువ్వు రూపాయి సేవ్ చేసి 1000 రూపాయలు వెళ్ళి నొక్కేది అది తెలియట్లే ప్రజలకి. కానీ అందు గురించి ఈ రోజు ప్రజలు ఏంటంటే సరైన సమాధానం చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. 100% అన్నాడు. మేము వచ్చి 6 నెలలు అయింది అన్నాడు. 6 నెలలు అంటే రేపు ఇంకో సంవత్సరం పోయిన తర్వాత అన్న కూడా ఏమంటాడంటే ఏమంటారు తెలుసా, మేము వచ్చి జస్ట్ 16 months అయింది, ఇంకొక 2.5 సంవత్సరం ఉంది కదా అన్నాడు. అంటే ఏమంటానంటే మాట్లాడదు కాదన్నా మనము. ఇప్పుడు నువ్వు సరే కాంగ్రెస్ గవర్నమెంట్ లో అలాంటి తప్పులు జరగవు, జరిగే ఆస్కారం లేదు. ఎందుకంటే కరెంటు విషయంలో తీసుకుంటే కరెంటు విషయంలో పర్ఫెక్ట్ గా కరెంట్ ఇస్తున్నది. ఎవరు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాకు కరెంట్ ఇస్తలేదు అనేది ఏం లేదు, ఇది చేయలేదు. అట్లాంటి ఆరోపణలు ఇప్పటి వరకు రాలేదు. రానప్పుడు దాన్ని నువ్వు యూట్యూబ్ లో పెట్టండి సార్. కరీంనగర్ వరంగల్ లో ఎన్ని ధర్నాలు చేశారు కరెంట్ గురించి. నేను ఇప్పుడే ఒక మీడియా రిపోర్టర్ మల్లంపేట మీడియా రిపోర్టర్ నేను ఫోన్ చేస్తాను. నేను ఒక మాట నువ్వేం చేయాలంటే విను, నేను నీకేం చెప్తున్నాను. డిబేట్ లో కూర్చున్నా అంటే ప్రజలు మనము సమాధానం చెప్పాలి. ప్రజలకు తప్పు గురించి చెప్పాలి. అయ్యా మేము ఈ మాదిరి ఫలానా ఛానల్ లో కూర్చున్నాము, అపోజిషన్ వాళ్ళు ఈ మాదిరి మాట్లాడుతున్నారు, చెప్పాలి. మరి నేను అందుకుంటే కదా ఛానల్ లో కూర్చోబెట్టింది, నువ్వు చెప్పాలి. నువ్వే చెప్తావు, నన్ను కూర్చోబెట్టింది కూడా నేను చెప్తున్నా కదా. నువ్వు తప్పు చేసావు కాబట్టి పార్టీ తప్పు చేసినావు కాబట్టి అన్నా విను, పార్టీ తప్పు చేసినావు తప్పు చేసినావు కాబట్టి మాట్లాడుతున్నాను. పార్టీ తప్పు చేసింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను అనుభవించాను. నేను కేబిహెచ్డి కానీ టీవీతో మాట్లాడు, కరెంట్ ఆఫీసర్ తో మాట్లాడు, కరెంట్ ఆఫీసర్ తో మాట్లాడితే తెచ్చిపోతుంది నీకు. చిల్లర మనిషితో అన్న చిల్లర మనిషి నువ్వు గవర్నమెంట్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? తప్పు చేసిన మాట్లాడితే గురించి మనం మాట్లాడుతుందా? నాకు అవకాశం మాట్లాడుతుందా? నువ్వు చెబుతుంటే నేను చెప్తున్నా, నువ్వు చెప్పండి అని చెప్పి మనం దూషించుకోకూడదు, మనం మాట్లాడుకోవాలి. నువ్వు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నానా? నువ్వు అనగానే నేను మాట్లాడలేను. నువ్వు ఎందుకు మధ్యలో తప్పు చేస్తున్నావు? నీకు నేను చెప్తున్నాను పార్టీ ఎంత, నువ్వెంత, తెలంగాణలో నీ పార్టీ ఎంత, నువ్వెంత, అందు గురించి బీజేపీ మోడీ వచ్చిందో నాకు కూడా ఎంత వచ్చింది. మీరు 12 స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామంటూ మీ ఇద్దరు పార్టీలు కూడా, ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు, 2 పార్టీలు కూడా ప్రకటించారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే 8 స్థానాలకు మించి ఇంతవరకు మెజార్టీ ఏ పార్టీ కూడా సాధించలేదు. కాబట్టి 2 పార్టీలకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదంటారు ఇక్కడ? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 నెలల పాలన అయినా ఫెయిల్ అయితే, ఇష్టం లేకపోతే ప్రజలు
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేవాళ్ళు కాదు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి 0 చేసిండ్రు. కారణం ఏంది? వాళ్ళు అట్లా చేసిండ్రు కనుక. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రజలకు ఆశలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ అది నడుస్తున్నది, బ్రహ్మాండంగా పాలిస్తున్నది. ఇప్పుడు నువ్వు ఏం చేసినావో, నేను తెలంగాణలో నీ బీజేపీ పార్టీ ఏం చేసింది? అయ్యో నిజంగానే ఆ తగ్గఫర్ ఉన్నది వచ్చింది, ఆ విధంగా గిట్లా చేసినాం, గి చేస్తాం, మీరు గి చేస్తలేరు. లేకపోతే ఇంతకుముందు గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నది, అది ఈ విధంగా మేము పాలించినాం, మీరు ఇప్పుడు పాలించట్లేదు అనేది కాదు. ఆ అనుభవం కూడా లేదు. దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేస్తే బాగుండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది లీడింగ్ లో ఉంది. ఇప్పుడు బీజేపీ పార్టీ చూద్దాము, నువ్వు 2 సార్లు అధికారంలో ఉన్నావు, 3వసారి వచ్చినావు. ఇప్పుడు 3వసారి ఎన్నికలలో పోయినావు. నీకు ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి తెలంగాణలో. ఇవాళ మాది ఫస్ట్ టైం. ఈ మధ్యలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ వచ్చింది, 8 వచ్చినాయి. మరి ఇక మీకు ఎక్కడ తప్పు చేసింది పార్టీ? ఏదో తప్పు చేసింది చెప్పు. అయితే ఈ రేవంత్ రెడ్డి అనేట నేపాల్ వేయడం అనేది కామన్. ఇండస్ట్రీలు పోతున్నాయి, లేకపోతే రూరల్ లో ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా తప్పది. ఎందుకంటే నువ్వు ఓ సంవత్సరం చూసినావు, 2 సంవత్సరాలు చూసినావు అంటే అది వేరు. మనం ఒక పార్టీని నిందించడానికి అవకాశం ఉంటది. కానీ ఎలాంటి జరగలేదు. ఒకటి. రెండోది, తెలంగాణలో ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఊడ్చుకొని పోయింది అనేది ప్రజలందరికీ తెలుసు. ఇలా బీఆర్ఎస్ పార్టీ టోటల్ గా ఊడ్చుకొని పోయింది. ఒక స్థానంలో కూడా ఆ పార్టీ మీకు అధికారంలోకి వచ్చే స్తోమత లేదు. తెలంగాణలో 7-8 సీట్లకు అని బలవంతంగా బయట వచ్చినావు. ఇవాళ నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగిన గత ప్రభుత్వం ఏం చేసింది? 7 లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో ఉంటే అవి కూడా దోచుకొని పోయిందండి టిఆర్ఎస్ పార్టీ. అట్లాంటి పరిస్థితులలో ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఏదైనా లోటు బడ్జెట్ ఉన్నా కూడా బయటపడకుండా వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని పాలన చేస్తున్నది. దాన్ని గ్రేట్ అంటారా? లేకపోతే ఊడ్చుకొని పేనుని గ్రేట్ అంటారా? టిఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పటి వరకు రాలే. టిఆర్ఎస్ పార్టీ అనేది అని ఈ బీజేపీ పార్టీకి తెలుసు ఏంది అది మోసం చేస్తుంది, మొత్తం 5 కుటుంబ సభ్యులు వెళ్తారు అంటే దాని గురించి మాట్లాడే అది లేదు అప్పుడు. అయితే ఇప్పుడు మంచిగా సమన్వయంగా ముందుకు పోతున్న పార్టీని పట్టుకొని ఇది తప్పు చేస్తుంది, అరే ఏడ తప్పు చేసే ఏడ చూస్తీవి, ఏం చేస్తీవి? ఇప్పుడు కరెంట్ అనేది 100% ఇస్తేనే కదనే ఇప్పుడు 8 సీట్లు వచ్చేది పార్లమెంట్ లో. పార్లమెంట్ నీ ఎన్ని వచ్చినాయి? నీ 15 వచ్చినాయి, నా 2 వచ్చినాయి అంటే అది వేరు. ఈక్వల్ గా వస్తున్నాయి అంటే 2 పార్టీలు నీ పార్టీ చేయకుండా మోడీని చూసి ఓటేస్తున్నారు. నా పార్టీ ప్రభుత్వాన్ని చూసి ఓటేస్తున్నారు. ఈ విధంగా బ్రహ్మాండంగా ఇవాళ మనం ముందుకు పోతున్నాము. ఆ పోతున్న తరుణంలో ఈ విధమైన నిందలు వేయడం కరెక్ట్ కాదు. పార్టీని చూసి వేసినప్పుడు మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎందుకు అలా ఉందంటారు? అంటే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక విధానం ఉంటుంది, ఆ విధానాన్ని బట్టి ఉంటది. దాన్ని మనం ఆ రాష్ట్రాల గురించి నేను మాట్లాడడానికి నాకు అవగాహన లేదు. ఆ రాష్ట్రాల గురించి నేను మాట్లాడాను. నాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తున్నది అనేది నేను గమనించుకుంటుంటా. ఓకే సుధాకర్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఎలక్షన్ ఫలితాలలో ఇప్పటికీ కౌంటింగ్ జరుగుతుంది. మోదీ ఒక దశలో వెనకంజలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటారు ఆ వెనుకంజ? ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 3వసారి పార్టీ రావడం అనేది ఆల్మోస్ట్ లేదు. 2 పర్యాయాలే సెంట్రల్ గవర్నమెంట్ లో చేశారు. బట్ మోడీ గారు 3వసారి వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కూడా ప్రజలు తిరస్కరించట్లేదు, ఆయన్ని ఆహ్వానిస్తున్నారు. సార్ మళ్ళీ మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి, మళ్ళీ మీరు పరిపాలించండి అంటారు. దీనికి ఎందుకంటే 1,000,000 కారణాలు ఉన్నాయి సార్. దీనికి మంచి చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా చెడు చేయడానికి చాలా సంఘటనలు ఉన్నాయి అన్నాను. ఒక్క నిమిషం ఏంటంటే నేను అదే చెప్పా ఇందాక మీకు. నేను ఫస్ట్ మాట్లాడే ముందే చెప్పా, ప్రతి ఒక్కసారి 2 సార్లు వచ్చిన తర్వాత 3వసారి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. ఒక 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసింది మన
భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. కానీ దాన్ని అధిగమిస్తున్నారు ఇప్పుడు మోడీ గారు. దీంట్లో ఒకటి ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూడండి సార్, ఒక్క స్కామ్ అనేది లేదు. ఒక్క స్కామ్ చూపించండి. మోడీ గారు మా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అదే కాంగ్రెస్ పార్టీలో వారానికి ఒక స్కామ్, వారానికి ఒక స్కామ్, వారానికి ఒక స్కామ్, ఆ స్కాము ఈ స్కాములు. అంటే నేనేంటంటే ఇప్పుడు ఈ రోజు అన్నకు మరి తెలుసో తెలీదో నేను ఇప్పుడు చెప్తున్నాను వినండి. గల్ఫ్ ఆయిల్స్ ఒకప్పుడు మనం గల్ఫ్ నుంచి ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎవరు గులాం నబీ ఆజాద్ వీళ్ళందరూ కలిపి గల్ఫ్ నుంచి తీసుకోవాలని చెప్పేసి మైనారిటీస్ వాళ్ళు కాబట్టి మైనారిటీస్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి చేశారండి. చేసిన తర్వాత ఎన్ని లక్షల అప్పుల కోట్లు ఉన్నాయి? 18 లక్షల కోట్ల చేంజ్ ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేసేవాళ్ళం. అటువంటిది మోడీ గారు తీసుకొచ్చిన తర్వాత రూపాయి మారక విలువ ఈ రోజు ప్రపంచంలో 42 దేశాల్లో రూపాయి మారక విలువ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని దేశాలు ఉన్నది రూపాయికి మారక విలువ? ఓన్లీ 12 కంట్రీస్ లో ఉన్నాయి. శ్రీలంక అని చిన్న చిన్న కంట్రీస్, నేపాల్ లో. ఈ రోజు 42 కంట్రీస్ లో రూపాయి అనేది ఈ రోజు డాలర్ తో కంపేర్ అవుతుంది, పౌండ్ తో కంపేర్ అవుతుంది. ఈ రోజు ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? మోడీ గారు. ఈ రోజు ఎందుకంటే మోడీ గారు అనేది కెప్టెన్. ఇందాక అన్నారు మోడీ గారిని చూసి అంటే తప్పకుండా ఇప్పుడు మేమందరం ఆయన సేవకులం. మోడీ గారు ఆయన అడుగు జాడల్లో నడిచేవాళ్ళు మేమే ఒప్పుకుంటున్నాం కదా. మాకు ఆయన వస్తే చాలా అంతే. ఎందుకంటే ఆయన డైరెక్షన్ మేము నడుస్తున్నాం కాబట్టి ఈ రోజు హ్యాపీగా మేము స్వీకరిస్తున్నాం. అదే మూడోసారి ఈ మాదిరి వాళ్ళకి తగ్గ పోలిస్తున్నాం అంటే కారణం తెలుసుకోండి. ఒకటి ఇంకోటి కూడా, మీరు ఒకప్పుడు డిజిటలైజేషన్ చేసినప్పుడు అందరు నవ్వారు. డిజిటలైజేషన్ చేసినప్పుడు నవ్వారు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము డిబేట్ లో కూర్చుంటే నవ్వారు. అరే ఎంతవరకు క్లిక్ అవుతుంది? అంత పెద్ద అమెరికా లాంటి దేశంలో కూడా డిజిటలైజేషన్ క్లిక్ కాలేదన్నారు. ఈ రోజు అండి డిజిటలైజేషన్ కంపేర్ చేసుకుంటే అమెరికా వాళ్ళే ఈ రోజు అసలు అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ రోజు మనం గూగుల్ పే కానీ ఫోన్ పే యూజ్ చేస్తున్నాం అంటే ఎవరి కారణం? డిజిటలైజేషన్ వల్ల. ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఈ రోజు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఈ రోజు ఫాస్ట్ మూవింగ్ 5G. ఇంతకు ముందు వాళ్ళు 2G కుంభకోణం ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. 2G కుంభకోణం లాంచింగ్ చేయలేదు కానీ కుంభకోణం చేసేస్తారు. కానీ 3G వచ్చింది, 4G వచ్చింది, 5G వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల? మోడీ గారి వల్ల. ఈ రోజు ఇంటర్నెట్ ఫెసిలిటీ మనం ఇట్లా చూస్తున్నామంటే టక్కన ఇంటర్నెట్ ఫెసిలిటీ కనెక్ట్ అవుతుందంటే కారణం ఏంటంటే టెక్నాలజీ పెరిగింది. అదే విధంగా చూసుకుంటే జై జవాన్ జై కిసాన్ అన్నట్టు మాదిరిగా ఈ రోజు జై కిసాన్ వాళ్ళకి అంటే సైనికులకి మన దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి ఈ రోజు కంపేర్ చేసుకుంటే చైనాకి ఈక్వల్ గా ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లున్నది? ఈ రోజు చిన్న ఎగ్జాంపుల్, ఇదే కాంగ్రెస్ వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా. మన రీసెంట్ గా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని ఒక ఏరియా ఉంది. వాళ్ళు స్వచ్ఛందంగా మేము భారతదేశంలో కలుస్తున్నాం అని చెప్పేసి వస్తున్నారు. మరి మేము పాకిస్తాన్ లో ఉన్నామంటున్నారు వాళ్ళు. మరి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? అప్పుడు పిఓకి అనేది ఒక సపరేట్ ఇచ్చి మ్యాప్ చేసేసింది. ఎవరు తప్పది? 370 ఆర్టికల్ తీసేశాడు, అయోధ్య కట్టించాడు. అంటే ఏంటంటే మనకు ప్రజల కోసం కష్టపడుతున్నాడు ఆయన, పార్టీ గురించి కష్టపడుతున్నాడు. ఈ రోజు బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏంటంటే, నేను ఈ రోజు తెలంగాణకు అన్నకు ముఖ్యంగా అన్నకు చెప్తున్నాను, మనం ఒక తప్పు చేసేటప్పుడు మీరు ఒక ప్రతినిధిగా, పార్టీగా ప్రతినిధిగా వచ్చినప్పుడు మీరు చెప్పండి అక్కడ, అయ్యా పవర్ పోతుంది, పలాని అపోజిషన్ పార్టీ వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, దీనికి మీరు ఏం సమాధానం చెప్పండి. నాకు గవర్నమెంట్ మళ్ళీ ఇదే డిబేట్ లో మనం కూర్చుంటాం. కూర్చుని తప్పు చేసిందంటే చెప్పండి. గవర్నమెంట్, నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నా, భారతదేశం గురించి నాకు అవసరం లేదు. తెలంగాణలో ఏ తప్పు చేసి కరెంట్ ఏమన్నంటే కరెంటును బూచిగా చూపెట్టి నెపం వేయడం అనేది చాలా పొరపాటు. ఎందుకంటే ఎవరన్నా ఎక్కడైనా ఏదైనా జరిగిందా? కరెంటు పోయింది, కరెంటు ఇవాళ మనం ఏ వెలుతురులో ఉన్నాం? మనం కరెంటు వెలుతురులో ఉన్నాం. అదే 24 గంటలు నడుస్తున్నది కరెంటు. ఈ ఒకవైపు ప్రజలు ఏమంటున్నారు అంటే, ప్రజల నుండి వచ్చేది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. అసెంబ్లీలో వింటున్నాము, మనం ప్రజలలో వెళ్ళి వింటున్నాము. టిఆర్ఎస్ పార్టీని మోసం చేస్తేనే ఇవాళ ఒక జీరో వచ్చింది. అయితే చేసింది వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు మనం దాన్ని సమకూర్చుకుంటున్నాం. ఈడ రేవంత్ రెడ్డి ఏదో పొరపాటు చేసిండు, రేవంత్ రెడ్డి ఏమో జరిగింది అనేది ఏం లేదు. గవర్నమెంట్ లో అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి. ఆ గవర్నమెంట్ ను మనము స్వాగతించాలి. అందులో పొరపాటు లేదు, అందులో తప్పిదం లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఎలక్షన్ల తర్వాత
మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అతిపెద్ద సవాల్ ఏంటంటే రైతు బంధుకి సంబంధించి అదే నగదు ఎస్ అది ఎంత వరకు మీరు వారి ఖాతాలో జమ చేస్తారు? రుణమాఫీ అది సీఎం గారు చెప్పింది కదండి. ఆగస్టు 15కి మేము ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే గట్టిగా చెప్పారు. కానీ దీన్ని అపోజిషన్ పార్టీ అయిన బీఆర్ఎస్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంటే సవాల్ కూడా చేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో మాట్లాడే నైతిక హక్కు లేదండి. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలనే కాదు వాళ్ళు ప్రతి ఒక్కటి దోపిడి ప్రజలను గురి చేసిన వాళ్ళు మాట్లాడే హక్కు లేదు. వాళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. నిన్న తెలంగాణ భవన్ లో కేసీఆర్ మాట్లాడితే ప్రజలంతా నవ్వుకున్నారు. ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు. ఆ పరిస్థితులలో దానికి ఆన్సర్ ఇవ్వడం ఏంటి? సరే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ 400 పైచీలకు సీట్ల మెజారిటీతో మేము విజయం సాధించబోతున్నాము అంటూ చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మ్యాజిక్ ఫిగర్ కూడా ఇంకా దాటినటువంటి పరిస్థితి. 272 మ్యాజిక్ ఫిగర్ ఆల్రెడీ 272 మ్యాజిక్ ఫిగర్ దాటి మళ్ళీ మిత్రపక్షాలు అనేటువంటి మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఒరిస్సా కానీ మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి, ఇప్పుడు నిన్న చూడండి ఓపెనింగ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్ని వచ్చాయి చూడండి. అసలు సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అనేది ఒక పార్టీ అనేది ఓపెన్ కూడా చేయలేకపోయింది అసెంబ్లీ ఎలక్షన్స్ లో. మనం మీరే చూసుకుంటారు. అరుణాచల్ ప్రదేశ్ లో నేను సెంట్రల్ ఇదిగా నేను చెప్పట్లేదు, ఎంపీలు చెప్పట్లేదు, ఇప్పుడు అసెంబ్లీ సీట్లు చెప్తున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ ఓపెనింగ్ కూడా కాలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజలు సిక్కిం గాని అరుణాచల్ ప్రదేశ్ కానీ, అటువంటి అరుణాచల్ ప్రదేశ్ లో ఈ రోజు బీజేపీ పార్టీ అతిపెద్ద పార్టీ అయిపోయింది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సిక్కిం లో అయితే అసలు ఓపెనింగే చేయలేదు. బీజేపీ పార్టీకి 2-3 బీజేపీ పార్టీకి వచ్చాయి. అంటే నేనేమంటా అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీ అనేది కాకుండా ఒక కామన్ మ్యాన్ గా మనం ఆలోచన చేస్తే పిఎం అయినా కూడా సీఎం అయినా కూడా ప్రజలకు ఏం చేయాలి? మంచి చేయాలి. ఆ మంచి అనేది శాతం కంపేర్ చేసుకుంటే ఈ 2 పర్యాయాల్లో మోడీ గారు విపరీతంగా చేశారు. ఇంకొకటి అన్న కూడా ఇందాక అన్నాడు, మీరు చూడండి కాంగ్రెస్ పట్టం కట్టారు చూడండి అంటే, మీకు పట్టం కట్టారు. ఎందుకు కట్టారు? నమ్మకంతో కట్టారు. మీకు నమ్మకంతో ఓట్లు వేశారు తెలంగాణ ప్రజలు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు అంటున్నా నేను. ఎందుకంటే ఇంకోటి అన్న ఒక్క నిమిషం అన్న, ఒమ్ము చేయొద్దు అంటున్నా. ఇప్పుడు మీరు అన్నారు 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, మనము చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. మనకు చేతులు కాలిపోతున్నాయి. మేము ఎందుకు హెచ్చరిస్తున్నామంటే అయ్యా మన చేతులు కాలిపోతున్నాయి, కాలిపోయిన తర్వాత మన ఆకులు పట్టుకుంటే మనది రాదది. ఆ మాదిరిగా నేనేమంటా అంటే పవర్ అనేది మనకు బాడీలో హార్ట్ ఎటువంటిదో పవర్ కూడా అటువంటిది. ఇప్పుడున్న పొజిషన్ లో మీరు ఆ పవర్ అనేది మీరు పక్కన పెడుతున్నారు. మిగతా మీరు కొన్ని డిస్ట్రిక్ట్ లో ధర్నాలు జరుగుతున్నాయి, ప్రతి ఒక్క చోట విపరీతంగా హేట్ చేస్తున్నారు. ఇంకోటి మీరు అన్నారు అన్న, ఇప్పుడు ఈ ఎంపీ సీట్లు కూడా మీరు 7-8 వస్తున్నాయని చెప్పేసి అన్నారు. నేను ఈ రోజు సాయంకాలం వరకు చెప్తున్నాను కదా, కాంగ్రెస్ కన్నా 1 సీట్ ఎక్స్ట్రానే మాకు వస్తుంది, ఎక్స్ట్రానే వస్తుంది. పవర్ ఉండేది ఎక్కడ స్టేట్ లో? మీదుందే పవర్. పవర్ ఉన్న చోట మీరు మంచి పనులు చేసి మీరు గెలిపించుకునే బాధ్యత మీ చేతుల్లో ఉంది. పవర్ ఎక్కడైతే ఉంటుందో, ఎందుకంటే వాళ్ళ చేతిలో పవర్ ఉంది. పవర్ ఉన్నప్పుడు మంచి పనులు చేస్తేనే కదా వాళ్ళ ప్రజలు ఓట్లు వేసేది. మీ చేతిలో పవర్ ఉంది, మీరు యూజ్ చేసుకోలేదు. ఎందుకు యూజ్ చేసుకోలేదు? అదే కారణం. అంటే మొన్న విత్తనాలకు చూడండి, రేవంత్ రెడ్డి గారు కూడా నాకు రేవంత్ రెడ్డి వ్యక్తిపరంగా చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్న. మొన్న విత్తనాలకి వరంగల్లో కొట్టుకున్నారు జనాలు విత్తనాలకి. వాళ్ళ విత్తనాలు స్వయంగా డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, అక్కడ విత్తన సంస్థ కానివ్వండి, అయ్యా మాకు రిక్వైర్మెంట్ కావాల్సింది 100 బ్యాగులు అయితే వాళ్ళు మాకు అక్కడ పంపించింది అంత 50-60 బ్యాగులు. మిగతాది ఏం చేశారు మీరు? విత్తనాలు అనేది మెయిన్ ఇంపార్టెంట్, కల్టివేషన్ విత్తనాలు అనేది ఇంపార్టెంట్. మరి అంటే విత్తనాలనే మీరు చేయలేకపోతే ఎందుకు అడ్మినిస్ట్రేటివ్? యువర్ పవర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటర్, యువర్ పవర్ ఆఫ్ ద స్టేట్, యువర్ పవర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటర్, యువర్ పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్, అంటే యువర్ పవర్ ఆఫ్ ద స్టేట్, వన్ ఆఫ్ ద మెంబర్. అటువంటి ఆయన ఇవన్నీ కంపేర్ చేసుకోలేకపోతే, ప్రజలకు ఇది చేయలేకపోతే ఎందుకు మీరు ఇప్పుడు మీరు అదే ఒక్క నిమిషం అన్న మీరు అన్నారు ఇందాక అన్నారు
మా 8 సీట్లు వస్తున్నాయి, 7 సీట్లు, అది కాదు, ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి మీరు. నేను చెప్తున్నాను కదా, మీరు ఎందుకు ఎక్కువ తెచ్చుకోవాలి? పవర్ ఉంది కాబట్టి Yes. ఇంకొంచెం వాళ్ళకి ఈ 6 నెలల్లో డెవలప్ చేసి రైతు బంధు పథకాలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కాదండి ఇవి. అసెంబ్లీ ఎన్నికలు అయితే అసెంబ్లీ ఎన్నికలలో మీ పరిస్థితి ఏందో తెలుసు. తెచ్చాం కదా. ఒకప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో మా సీట్లు ఎన్నోనే తెలంగాణలో 3 ఉన్నాయి. ఈ రోజు అసెంబ్లీలు ఎన్ని ఉన్నాయి? 8 సీట్లు ఉన్నాయి. మా వ్యక్తి కేసీఆర్ రేవంత్ రెడ్డిని కరీంనగర్ ఎక్కడ ఏం గెలిచింది? బీజేపీ గెలిచింది. 2 సీఎం అభ్యర్థులను ఓడించాడు. ఎవరు? బీజేపీ వ్యక్తి. ఎందుకు ఓడించాడు? అక్కడ లేదు. ఇంకంతే, మీరే చెప్పాలి సమాధానం దానికి. దానికి చెప్పండి, మీరే సమాధానం. ఎలక్షన్ అంటే ఎన్ని సీట్లు వచ్చినాయి అనేదే ముఖ్యం. ఎలక్షన్ అంటే వీడు ఇది చూసి ఓడిచ్చిండు, అది తప్పు. అసెంబ్లీ ఎన్నికలలో మనకి ఎన్ని సీట్లు వచ్చినాయి, మనం గవర్నమెంట్ ఫామ్ చేసినాము, ప్రజలు మనం నమ్మిండ్రు, ప్రజలకు మనం ఏం చేయాలి, ఇంతకుముందు గత ప్రభుత్వం ఏం చేసింది, మనం అంతకంటే మెరుగ్గా చేయాలనే ఆలోచనే ఉంటది. ఆ ఆలోచనతోటే ముందు పోతారు. ఒకసారి అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఇలా అయిపోదు. ఆ విధంగా ఒక నిమిషం అట్లా అయిపోదు. ఇప్పుడు ఎందుకంటే మనము రాష్ట్రంలో విత్తనాల కొరత ఉన్నది అంటే ఎక్కడ జరిగింది విత్తనాల కొరత? కొంచెం ఆలస్యం అయింది. ఇవాళ నువ్వు బీజేపీలు పోయి ఇచ్చిందా? మరి విత్తనాలు రాష్ట్రంలో బీజేపీలు పంచిరా? రాష్ట్ర ప్రభుత్వమే కదా పంచింది. ఇప్పుడు గివ్వే ఈ చిల్లర నిర్ణయాలు, ఈ సోషల్ మీడియా ఇవన్నీ చేసి బదనాములు చేసి పార్టీలు టీవీలు కూడా ఒకవైపు ఎన్ని టీవీలు ఉంటాయి, ఒకవైపు ఎన్ని అవి కూడా కమర్షియల్ అయిపోయినాయి. V6 వినోద్ అన్న మీ ఛానలే చెప్తున్నా, మీ పార్టీ V6 వినోద్ అన్న V6 లో కూడా చూపించారు మరి విత్తనాల కొరత అని చెప్పి. మరి మీ ఛానలే కదా ఇప్పుడు తెలంగాణలో విత్తనాల కొరత లేదంటారా? అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఇచ్చేదేముంటది? అంటే సప్లై చేసినప్పుడు కూడా రైతుల నుంచి వచ్చిన విమర్శలు అట్లాంటి తప్పులేం జరగలే. కాంగ్రెస్ పార్టీలో అలాంటి తప్పులేం జరిగాయి. ఎందుకంటే కొంచెం వెనక ముందు అవుతుంది. ఇవాళ వచ్చేది రేపు వస్తుంది, రేపు వచ్చేది ఎల్లుండి వస్తుంది కావచ్చు. ఆ సమాచార లోపం ఉంటుంది తప్ప దానికి కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, టీవీలు వచ్చినాయి, యాంటీ టీవీలు ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే చిన్నగా ఏదన్నా మిస్టేక్ ఇట్లా తాకితే నెట్ వేసుకున్నారని చెప్పి 100 సార్లు చూపెడతారు. అది నేను అదే సార్ యాంకర్ గారు, అందుకోసం గవర్నమెంట్ తప్పులు చేస్తే ఈరోజు శిక్ష అనుభవిస్తుంది. మాకు అవసరం లేదండి. నమ్మకంతో కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో సద్వినియోగం చేసుకుంటున్నాను. మేమే మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు నేనే అంటాను కదా, ఇప్పుడు నేనే మొత్తం ఊడ్చుకొని పోయినా నేనే చెప్పకూడదు. ఇప్పుడు నేను ఉత్పత్తి చేసుకోవాలి. ఇప్పుడు వాడు నిజంగానే ఇప్పుడు 7 లక్షల కోట్ల రూపాయలు అందరికి తెలిసిన నిజమే. అది 7 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ ఉన్నాయి కూడా ఊడ్చేసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇవాళ అందరు జైలు పోతారు కూడా, అందరు జైలు పోతారు. మేము మంచి పరిపాలన అందిస్తాం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది సార్. ఆయన ఏం చేసిండే జగన్మోహన్ రెడ్డి అట్లా బయట పడతలేం కదా. తప్పు చేసిన వాళ్ళను తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఏమైంది అనుభవిస్తున్నారు. అదే విధంగా జరుగుతుంది ఇక్కడ. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనుభవం ఉన్న వాళ్ళే ఏళ్తున్నారు, అనుభవం ఉన్న వాళ్ళే నడిపిస్తున్నారు. అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు. మనం చెప్పించుకునే వాళ్ళు ఎవరు లేరు. అంత దిగజారు లేరు. నేను కనీసం నేను ఒక 8 కమిటీస్ లో నేను మెంబర్ ని. నేను వరల్డ్ బ్యాంక్ దాంట్లో మెంబర్. నేను మాకు తెలుసు వాట్ ఈజ్ వాట్ అని నేను మీకు ఇందాక చెప్పినాను కదా. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ అసోసియేషన్ కూర్చోండి. STPL తెలంగాణ STPL నేను మెంబర్ నాసే. మాకు తెలుసు వాట్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అని చెప్పి మాకు తెలుసు. మేము ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు చేసిన తప్పులు మీరు చెయ్యొద్దు. ఎందుకంటే ప్రజలు పొద్దున్న లేసిన వరకు 24 hours లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అది మీరు ప్రతినిధిగా యాజ్ ఏ ప్రతినిధిగా మీరు పార్టీకి చెప్పండి, అయ్యా ఈ మాట చేయండి. నేనేం చెప్పాలనే, అది ఇప్పుడు 6 నెలలు అవుతుంది వాస్తవంగా. ఇవ్వాలైనా ఇప్పుడు
ఏ ప్రభుత్వం వచ్చినా కూడా 1 సంవత్సరం దాకా ప్రతిపక్షాలు వెయిట్ చేస్తాయి. అది ధర్మం, అది న్యాయం, ధర్మం. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏ తప్పిదం చేసినాయి, ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చింది, దాన్ని ఏం చేయాలి అనేది అనేది ఇప్పటి వరకు 6 నెలలకు కూడా బయట వల్లే కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు అలాగే ఇంప్లిమెంట్ చేసేదానికి దాన్ని కవర్ చేసి మీకు 1 సంవత్సరమైనా టైం పడుతుంది అంటారు. నేను సంవత్సరం టైం పడుతుంది అంటలేను. ఇప్పటి వరకు ఏమైనా తప్పులు చేస్తా కదా నీకు సంవత్సరం టైం పట్టేది. అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి లోపాలని సర్దిద్దాలి, మరి సర్దిద్దాలి. ప్రతి ఒక్కటి దోపిడీ జరిగింది. మొత్తం నలుగురు మొత్తం దోసుకున్నారు. వెల్మ కులం అనేది మొత్తం రాష్ట్రాన్ని దోసుకున్నారు. దోసుకున్న దాన్ని మనము దాని మీద విరక్తి పుట్టే మన కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఓట్లు వేసిండ్రు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు వాళ్ళు నిరూపించుకోవాలి కదన్నా, నిరూపించుకోవడానికి కూడా అవకాశం ఉంటది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఏ రోజు అయితే ఆ రోజు డిబేట్ లో పార్టిసిపేట్ చేశామని నేను కొన్ని తప్పులు ఎత్తి చూపాను. అక్కడ అందరూ ఏం చేశారంటే వాళ్ళ పార్టీ తరపు నుంచి వచ్చి నన్ను అంతా చేశారు. అయ్యా మీకు మనకు మనం మోసం చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డికి తెలియదు, మీరేనే చెప్పండి. యాజ్ ఏ ఒక ప్రతినిధిగా మీరు డిబేట్ లో కూర్చున్నప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు పలానా క్వశ్చన్ రేపారు, దీనికి సొల్యూషన్ మీరు చెప్పండి అని చెప్పి మీరు మళ్ళీ డిబేట్ కి వచ్చి ఆ సొల్యూషన్ సాల్వ్ చేసిన తర్వాత మీరు చెప్పాలి. ఏ సార్, అంతే కదా. ఆ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి సార్ మీరు తప్పులు చేసి చెప్పమంటామన్నా ఒక పేపర్ లిస్ట్ తీసుకుంటే అన్ని చెప్పేస్తా పేపర్ పెట్టి. ఎందుకంటే నేను 28 మినిస్ట్రీస్ కి సెంట్రల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ కమిటీ తెలంగాణకి నేను స్టేట్ ఇన్ఛార్జ్. నేను చెప్తా 25 మినిస్ట్రీస్ మా అందరూ కలుస్తుంటాయి. నేను చెప్తున్నా 28 మినిస్ట్రీస్ లో 28 మినిస్ట్రీస్ లో యాజ్ ఏ యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం స్పష్టంగా రైట్ టు యాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము రాజీవ్ విద్యా మిషన్ కి రీసెంట్ తెలంగాణ గవర్నమెంట్ మన విధులు నిధులు అన్ని దోసుకున్నారు. రాజీవ్ విద్యా మిషన్ ఇప్పటి వరకు బయట వల్లే మనం అదే రాజీవ్ విద్యా మిషన్ టెక్నికల్ గా మాట్లాడదాం. రాజీవ్ విద్యా మిషన్ అనేది ఒకటి ఉంది, సంస్థ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. రాజీవ్ విద్యా మిషన్ కి వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ పోయిన తర్వాత 18,500 కోట్లు మేము ఫండ్ ఇచ్చాం. 18,500 కోట్లు. ఎందుకంటే మాకు ప్రతి ఒక్క నెలకి మాకు ఇవ్వాలి రైట్ టు యాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 28 మినిస్ట్రీస్ మా అండర్ కింద పనిచేస్తాయి. దిశ అనేది సెంట్రల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీకి తెలంగాణ నేను తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను యాజ్ ఏ టెక్నికల్ గా. ఈ 18,500 కోట్లు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రంటే రాజీవ్ విద్యా మిషన్ ఖర్చు పెట్టకుండా, రాజీవ్ విద్యా మిషన్ అనేసి ఏంది ఒక రూరల్ లో ఒక స్టడీస్ కి సంబంధించింది, పిల్లల చదువుకి, పిల్లల ఏదైతే వాళ్ళ ఫుడ్ కి, వీటికి కంపేర్ ఏది వాళ్ళకి పెరిఫెరల్స్ మనం అరేంజ్ చేయడం రాజీవ్ విద్యా మిషన్. స్కూల్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ. ఇదే 18,500 కోట్లలో 8,000 చిల్లర కోట్లు ఫండ్ డైవర్ట్ చేసేసి పడేసినారు. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా సేమ్ ఇట్లా చేసింది. మేము అడిగాం అక్కడ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ సార్ ఏంది దీన్ని మాకు క్లారిఫై ఇవ్వండి అంటే క్లారిఫై ఇంతవరకు ఇవ్వాలి. మాకు లెటర్ పెట్టాం మేము. అంటే మీరు రాజీవ్ విద్యా మిషన్ ఫండ్ చేశారు. రాజీవ్ విద్యా మిషన్ అనేది కుంటుపడిపోతుంది. ఇక్కడ విద్య, వైద్యం, సదుపాయాలు ఈ 3 ఇంపార్టెంట్. గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ గ్లోబ్ కు విద్య, వైద్య, సదుపాయాలు, మనిషి సదుపాయాలు, ఈ విద్యని మనం పక్కన పెడితే మనం ఏది మన పరిస్థితి? రూరల్ లో ఇక్కడ నువ్వు రాజీవ్ విద్యా మిషన్ ఫండ్స్ రూరల్ లో ఫండ్స్ చేసి వాళ్ళకి సరైన సదుపాయాలు కలిగించాలి. నువ్వు అది చేయలేకపోయినావు. ఒకటి ఇదే మాదిరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే వీళ్ళు చేస్తున్నారు తప్పులు, అవి మేము ఎత్తి చూపిస్తుంటే మమ్మల్ని నిందిస్తుంటారు. ఇప్పుడు అలాంటిది జరిగితే మీకు ఇస్తాడు కదా, మీరు ఎవరికైతే అప్లికేషన్ జరగలేదు కనుక ఇవ్వలే. అది మీరు నిందలేసే వరకే 24 గంటలు మీరు నిందలెత్తనే ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ లో ఏదన్నా తప్పిదం జరిగినప్పుడు ప్రజలందరూ వివిధ రకాల ప్రజలు ఉంటారు. ఆ ప్రజలలో ఏదో ఒక రకమైన ప్రజలు దానికి సంబంధించిన ప్రజలైతే నిలదీస్తారు కదా. అలాంటిది జరిగినప్పుడు మనము ఈ నిందగానే చూస్తాం కనుక
ఇట్లాంటి జరుగుతూనే ఉంటాయి, ఇట్లాంటి అంటూనే ఉంటారు. అంటే ప్రజలు వచ్చి నేరుగా మిమ్మల్ని నిలదీయలేరు, కాకపోతే ప్రతిపక్షాల రూపంలోనే మీకు ప్రజల తరపున పనిచేస్తాం, ప్రజల గురించి పనిచేస్తాం. ఇప్పుడు మీరున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎత్తి చూపారు కదా, మరి అప్పుడే ఉన్నారు మిమ్మల్ని. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎత్తి చూపింది ఇంతకు ముందు, ఆ పనులు మేము అదే చేస్తున్నాం. మేము ప్రజల పక్షాన ప్రతిపక్షం అనేది ఎప్పుడు ఉంటుంది, మేము ప్రజల తరపున మాట్లాడుతాము. మిమ్మల్ని మేము క్వశ్చన్ చేస్తున్నా కదా మీరు పని చేసేది. ఇప్పుడు మేము ఎత్తి చూపలేదు, మీరు ఇట్లా తప్పులు చేసుకుంటా పోతారు. ఎన్నెన్ని తప్పులు చేయాలి మేము, ఎన్నెన్ని తప్పులు చూడాలి మేము ఇంకా. అట్లనే ఏంటంటే మీరు ఏదైతే మీరు తప్పు చేస్తున్నారో దాన్ని మేము ఎత్తి చూపుతున్నాం, మీరు దాన్ని సద్వినియోగం చేయండి, దాన్ని చెప్పండి. ఎస్ ఓకే, నెక్స్ట్ ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్, ఈ రెండిట్లో కూడా బీజేపీ మీ పార్టీకి అనుకూలంగా ఇక్కడ రావడం జరిగింది ఎగ్జిట్ పోల్స్ గురించి. మరి ఇప్పుడు ఇండియా కూటమి నుంచి మీకు ఇప్పుడు పరిస్థితి చూస్తే కొంచెం మార్పు కనపడుతుంది ఇక్కడ మెజార్టీ విషయంలో. మరి ఇండియా కూటమి నుంచి మీకు టఫ్ ఫైట్ ఉందంటారా? సార్ తప్పకుండా సార్, మేము అదే చెప్పేది. మీకు ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు ఇంతకు ముందు 3 సార్లు ఏ గవర్నమెంట్ ఏ పార్టీ రాలేదు, కానీ 3వ కూడా మేము టఫెస్ట్ ఫైట్ ఇస్తున్నాం అంటే అర్థం చేస్తున్నాం వరకు చూద్దాం. అయ్యో ఒక్కటి మీరు అర్థం చేసుకోండి, నేను మాట్లాడే పాయింట్. ఇంతవరకు మన చరిత్రలో 3 సార్లు ఏ పార్టీ రాలా, అటువంటిది మా పార్టీ వచ్చింది. మీకు టఫెస్ట్ ఫైట్ ఇస్తున్నాం, అదే మా గొప్పతనం, అదే మా పవర్. అది ఈ రోజు మేము ఇస్తున్నామంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని లైక్ చేస్తున్నారు కాబట్టి మాకు ఓట్లు వేశారు. మన తమిళనాడు ఇంకా మనకన్నా తక్కువ. తమిళనాడులో ప్యూర్ సెంటిమెంట్ సార్, వాళ్ళు డిఎంకేనా అన్నా డిఎంకే మూడు పార్టీలకి 2 పార్టీలకే వేస్తారు, కాంగ్రెస్ కా. అటువంటిది ఈ రోజు అక్కడ తమిళనాడులో కాంగ్రెస్ అనేది లేదు, ఓపెనింగ్ కూడా చేయాల, కానీ బీజేపీ మూడు సీట్లు సాధిస్తాను అంటే ఇప్పుడు పునర్జీవం అవుతుంది. ఎప్పుడైనా ఇప్పుడు ఒకటి సార్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి కూడా బీజేపీ ఏంటంటే మన దక్షిణ భారతదేశంలో తక్కువే, నేనే ఒప్పుకుంటున్నాను. దాన్ని మేము ఈరోజు డెవలప్ చేస్తున్నాం. మీరు కంపేర్ చేయండి, ఈరోజు తెలంగాణ చూడండి, తెలంగాణ ఇంతకుముందు ఎన్ని సీట్లు వచ్చాయి, ఇప్పుడు తెలంగాణ ఇంతకుముందు 4 సీట్లు అన్నారు. ఇంతకుముందు ఇదే బీఆర్ఎస్ వాళ్ళు సారు 16 కారు అన్నారు. ఏమైంది, అన్ని 3 పోయినాయి, సారు పోయినాడు, 16 పోయినాడు, కారు పోయింది. కానీ అప్పుడు బీజేపీ ఏం చేసాం, 4 వచ్చినాయి. వాళ్ళు కూతురు నిలబడినటువంటి నిజామాబాద్ లో కూడా మేము ఓడించాం. ధర్మపురం అరవింద్ గారు మా క్యాండిడేట్ గెలిచాడు. ఇప్పుడు ఏంది, 8 సీట్లు గెలిపినాం. డెవలప్మెంట్ అయిందా లేదా కంపేర్ చేయండి. ప్రీవియస్ ఎలక్షన్స్ కి ఇప్పుడు ఎలక్షన్ కంపేర్ చేయండి. నెక్స్ట్ గవర్నమెంట్ మాదే, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం 100%. తెలంగాణ రాసి పెట్టుకోండి 100%. రేపు లోకల్ ఎలక్షన్స్ లో కూడా లోకల్ ఎలక్షన్స్ లో కూడా మాదే పవర్. ముందు మూర్చినామో పండుగ కదా లేదు. ఇప్పుడు మేము గవర్నమెంట్ ఇప్పుడు కేంద్రము ఎన్నికలకు ఉన్న స్ట్రాటజీ వేరు, అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న స్ట్రాటజీ వేరు. అసెంబ్లీ ఎన్నికలలో సంక్షేమము ప్రాధాన్యంగా చూస్తారు, వ్యక్తిని చూస్తారు, ఆ లోకల్ అక్కడ ఉన్న వ్యక్తిని చూస్తారు. అయితే ఇప్పుడు ప్రతిసారి ఎలక్షన్లు జరుగుతూనే ఉన్నాయి. మీరు గదే 7కు 8కు 1, 2 పెరుగుతున్నాయి, నేను కాదంటలేను. మొన్న 4 వచ్చినాయి, ఇప్పుడు 8 వచ్చినాయి. కానీ మీరు గవర్నమెంట్ ఫామ్ చేసేంత మాత్రం రాలే. కాకుంటే ఏంటంటే సరే కొద్దిసేపు బ్రదర్ తృప్తి పడని, దానికి నేను ఏం అనను, ఎందుకంటే అది కాని ముచ్చట. అది కానీ ఇప్పుడు సమాధానం ఏమున్నది, ఇప్పుడు నువ్వు 8 సీట్లు ఉన్నావు, 8 సీట్లతో ఉన్నావు నువ్వు. 119 సీట్లల్లో 60 సీట్లన్నా నీకు కావాలి, 62 సీట్లు కావాలి. దానికి నువ్వు నేను వచ్చే నెక్స్ట్ గవర్నమెంట్ అంటే వస్తే సంతోషమైంది, ఎవరు కాదంటారు. ఇప్పుడు ప్రజా తీర్పు, అది ప్రజల తీర్పును ఎవరైనా శిరస వహించాలి. కనుక వస్తే సంతోషమే, నేను కాదంటలేను. కానీ అది కళ, దానికి ఇంకా బాగా కష్టపడాలి బ్రదర్. రాజకీయ పార్టీ అన్నప్పుడు అధికారంలో రావాలని ప్రతి ఒక్క పార్టీకి ఉంటది, దానికి తప్పేం కాదు. అది అనడం వల్ల తప్పేం కాదు. మోడీ ఒక విషయం అయితే ఇప్పుడు ఈ కేంద్రంలో కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మాకు 3 సీట్లే ఉండే, ఇవాళ మేము గిన్ని సీట్లు తీసుకున్నామంటే పోయినసారి మాకు సీట్లు తక్కువ వచ్చినాయి, ఈసారి పెరిగినాయి, 233 సీట్లు వచ్చినాయి. అది కూడా నైతిక విజయం కదా. దాన్ని కూడా మనం తక్కువ చేసి మాట్లాడడం అంటే, నీకు 300 పైసలకు సీట్లు వచ్చినాయి పోయినసారి, ఇప్పుడు నువ్వు అంత తక్కువ వస్తాయి అంటే నువ్వు ఓడిపోయినట్టే కదా. తక్కువనే కదా. నేను అన్నకంటున్నా, తెలంగాణలో మీ పార్టీ పవర్ ఉంది, కర్ణాటకలో మీ పార్టీ పవర్ ఉంది, ఎందుకు సీట్లు తగ్గినాయి?
ఎక్కడ మిగతా తగ్గినాయి రాష్ట్రాల్లో. సీట్లు ఎట్లా తగ్గినాయి ఎక్కడ తగ్గినాయి తగ్గుతున్నాయి కదన్నా. ఇప్పుడు తెలంగాణలో మీ పార్టీ పవర్ ఉంది, కర్ణాటకలో మీ పార్టీ పవర్ ఉంది, కాంగ్రెస్ ఉంది. మరి కర్ణాటకలో 18 సీట్లు బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఉమ్, తెలంగాణలో చూడండి, పోటాపోటీగా ఉన్నాం మన ఇద్దరం. ఉమ్, దానికి ఏంది కారణం? అదేనే ఇప్పుడు ఒక పార్టీ ప్రతి పార్టీ అభివృద్ధి కోసమే కొట్లాడుతుంది, డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకుంటూ వస్తుంది. దానికి తప్పేముంటది? ఇప్పుడు నీది 12 కావచ్చు, నాది 10 కావచ్చు, తప్పేముంటది దాంట్లో? లేకపోతే నాదే 16 కావచ్చు, నీది 10 కావచ్చు, మొత్తం 17 సీట్లలో. కానీ పరిస్థితి చూస్తే పెరగాలి గానీ అదే నేను చెప్పేది. తగ్గిపోతుంది ఏంది అంటున్నారు అక్కడ సుధాకర్ గారు. ఇప్పుడు కొంచెం మనం సాయంత్రం వరకు చూడాలి, సాయంత్రం వరకు చూస్తే తెలుస్తుంది. సార్ ఒకటి ఇప్పుడు దేశవ్యాప్తంగానైతే ఇప్పుడు 200 సార్ కామన్ మ్యాన్ గా, పార్టీ వ్యక్తిగా లేకుండా నేను కామన్ మ్యాన్ గా మాట్లాడుతున్నాను. గమనించింది ఏంటంటే మిగతా పార్టీలు ఏదైతే ఉందో స్కామ్లు ఎక్కువ అండి. బీజేపీ దానికి విరుద్ధం. బీజేపీ బయట తొందర ఇప్పుడు అయిపోయింది, 8 సంవత్సరాలు అయిపోయింది. 2 సార్లు అధికారం వచ్చింది, మూడోసారి కూడా మూడోసారి కూడా మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. ఇంకా జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ మేమే ఫామ్ అంటే చేస్తాం. ఈ 2 సార్ల పరిపాలనలో మీ కాంగ్రెస్ పార్టీ ఎత్తు చూపించే ఒక్క స్కామ్ లేదు. దొరకలేదా ఏం ఒకటి అని లేదు కదా. అడుగుతున్నారు. రాహుల్ గాంధీ గారు పొద్దున లేసంట ల్యాప్టాప్ ఓపెన్ చేసి మొత్తం చూస్తారంట. ఎక్కడ ఇప్పుడు పెద్ద స్కామ్ లో ఆయనకి బయటపడట్లేదు, పెద్ద పెద్ద విషయాలు లేవు. ఆయన ఏం చేస్తున్నాడు? ఈ విలేజ్ లో జరిగేటివి, రూరల్ లో జరిగేటి ఎత్తు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర లేవు అక్కడ. ఇక్కడ ఏంటంటే మన ముఖ్యంగా అంత ఈజీ కాదు కాంగ్రెస్ పార్టీని నువ్వు మాట్లాడేంత చిన్నది కాదు. వాళ్ళు సరే త్యాగాల పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే ఇప్పటికీ ఇప్పుడు బీజేపీ పార్టీకి మీ ప్రధాన అభ్యర్థి ఎవరంటే వాళ్ళు టక్కని చెప్తారు. చెప్తా, తప్పకుండా కానీ మీరు చెప్తా. త్యాగాలతోనే పోతారా, లేకపోతే ఒక అభ్యర్థిని ప్రధాన అభ్యర్థిగా నిలబెట్టుకుంటారా? అంటే ఎందుకు ప్రకటించట్లేదు? ఇప్పుడు మొన్న మనం పార్టీ అధ్యక్షునిగా మన మార్పు జరిగింది కదన్న, మార్పు జరిగింది కదా. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు కొంత రాజకీయ నిర్ణయాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో అర్థం కాదు. పరిస్థితులు అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొన్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తా అంటే కూడా ఆయన కాలేదు. అంటే ఇప్పుడు అవకాశం వస్తే ఇప్పుడు అయ్యే అవకాశం ఉంది. సరేనా? ఇప్పుడు మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గెలిచారు, ఈరోజు సీఎం, ఇదే రాష్ట్రానికి సీఎం. మరి ఎందుకు ఓడిపోయాడు? ఇప్పుడు మల్కాజ్గిరిలో ఏం చేశారు డెవలప్మెంట్? మీరు చెప్పండి. మీ సీఎం అభ్యర్థి మళ్ళీ అంటే బీజేపీ ఎందుకు గెలిచింది అక్కడ? ఒక క్రేజ్ ఉందండి. క్రేజ్ గురించి కాదన్నా, మనము అభివృద్ధి చేస్తేనే, ప్రాంతం అభివృద్ధి చేస్తేనే మనము డెవలప్మెంట్ కాగలుగుతాము. ఇప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీ పార్టీ ఏం చేసింది మల్కాజ్గిరికి? నేను చెప్పినాం కదా, ఏం చేసింది చెప్తా అన్నా. మల్కాజ్గిరిలో ఏదైతే ఫండ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అత్యధికంగా ఇచ్చింది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి. ఇదే రేవంత్ రెడ్డి అన్న పార్లమెంట్ లో మేమున్నాం. అప్పుడు పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి అన్న కొట్లాడాడు, ఏది మా కాన్స్టిట్యున్సీకి ఏం చేస్తారని. ఇమ్మీడియట్ గా పార్టీ చూడకుండా మల్కాజ్గిరికి మేము ఇచ్చాం ఫండ్స్. పార్టీకి చూడకుండా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఆయన, కానీ పార్టీ చూడకుండా మేము కాన్స్టిట్యున్సీకి ఇచ్చాం మల్కాజ్గిరికి. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి గ్యాస్, ఏది మహిళా పథకాలు కానివ్వండి, రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అక్కడ ఉన్న మిలిటరీ ఏరియా ఏదైతే ఉందో వాళ్ళతో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిబండి అది బీజేపీ పార్టీ కాదు. ఈటల రాజేందర్ అంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా, అంటే తెలంగాణకు ఈయన ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఒక ముఖ్యమంత్రి అనేది ఒకటి పబ్లిసిటీ అయింది కనుక ఆయనకున్న ఇమేజ్ తోటి గెలుస్తున్నాడు. అంతకు మించి అది ఏదో పార్టీ తీసుకొచ్చి అక్కడ ఇస్తేనే గెలుచుడు కాదు, కానీ దానికి ఆయన ఇమేజ్, ఆయన వ్యక్తిగత ఇమేజ్. చిన్న సామెత సార్ అన్న చెప్పిన దానికి, కుటుంబంలో తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఉంటారు, పిల్లలు వేరు. ఇప్పుడు నేను చెప్పిన సామెత నీకు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ వ్యక్తి పార్టీలో ఒక కార్యకర్త, తప్పదు. పార్టీలో ఒక కార్యకర్త పనిచేసే వాళ్ళం, నేను కూడా పనిచేసే వాళ్ళం. తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారా? తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలు మనం ఈ రోజు కూడా ఏంటంటే పార్టీకి మనం పనిచేస్తున్నాం. 100% ఈటల రాజేంద్ర అన్న వ్యక్తి
ఈటల రాజేందర్ ను చూసి ఓటు వేసిండు అక్కడ. ఈటల మన రాజేందర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎందుకు ఓడిపోయాడు ఈటల రాజేందర్? ఎక్కడ ఓడిపోయింది ఆయన? ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో 6 సార్లు గెలిచిండు ఆయన. హుజూరాబాద్ లో 6 సార్లు గెలిచిండు ఆయన. ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు నాది హుజూరాబాద్. నేను ప్రధానంగా ఈటల రాజేందర్ అంటాడు అన్నం లేని అన్నం పెడతాడు. బీజేపీ పార్టీతో కాదు, బీజేపీ పార్టీతో కాదు ఆయన గెలిచింది. ఆయన ఇండివిజువాలిటీ తోటి గెలిచింది. ఎందుకంటే ఈటల రాజేందర్ గురించి పార్టీకి ఆహ్వానించడం జరిగిన కారణం ఏంటంటే ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి మేము ఆహ్వానించాం. పార్టీలో అక్కడ ఆహ్వానించిన సందర్భంలో కొన్ని సందర్భాలు ఉంటాయండి. కానీ రాజేందర్ బీజేపీకి ఎందుకు వేయండు అనేది దానికి కూడా చర్చ ఉంటది. అయితే ఈటల రాజేందర్ ఇక్కడ బలమైన వ్యక్తిగా ప్రేమతోటి ఉన్న వ్యక్తి, ఆయనే గెలిచిండు, తప్పేం లేదు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ కనుక కొంచెం ఇబ్బంది జరగవచ్చు తప్ప దాన్నే ప్రమాణంగా తీసుకొని మనము మాట్లాడడం అంటే కాదు. కానీ ఈటల రాజేందర్ ఇండివిజువల్ గా గెలిచిండు ఆయన. నిన్న ఎమ్మెల్సీ గెలిచారు మీ కాన్స్టిట్యున్సీలోనే. ఎవరు గెలిచారు? ఎమ్మెల్సీ ఎట్లా గెలిచింది? స్థానిక సంస్థల దానికి ఎట్లా గెలిచిందో నేను చెప్తా పాటు. ఇప్పుడు బీఆర్ఎస్ స్థానిక సంస్థల గెలిచి ఉన్నాయి, అన్ని గెలిచి ఉన్నాయి. స్థానిక సంస్థలలో సర్పంచులు వాళ్ళు గెలిచి ఉన్నారు కనుక మొన్న జరిగిన ఎన్నికలలో వాళ్ళ మెజారిటీ ఉన్నది కనుక గెలిచిండ్రు. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక్క సీట్ రాదు, ఏ పార్టీకి ఒక్క సీట్ రాకుండా గెలుస్తాం మేము. అట్లాంటిది ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు కొంత కారణాలు నేను అన్నని ఏమడిగినా అన్న ఎమ్మెల్సీ వ్యక్తి సినిమాలలో దెబ్బ తగిలిందా లేదా అది ఇంపార్టెంట్. అది కాదండి, నీకు నువ్వు ఏం అనాలిసిస్ చేస్తున్నావు? ఇప్పుడు ఆడ పాత వాళ్ళు ఉన్నారు, కొత్త ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు అయినాయి? ఎన్నికలు అయినప్పుడు తెలుస్తాయి నీకు. ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు జరిగే ఎన్నికలలో బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటది. ఎందుకంటే ఒక్కటి గెలవగానే జబర్దస్త్ నెక్స్ట్ హైదరాబాద్ లో ఎంఐఎం సీట్ గురించి మాట్లాడదాం. ఎంఐఎం కి ఈసారి హైదరాబాద్ లో ఆ సీట్ మీరు కొట్టబోతున్నారా సార్? ఒకటండి, మాధవీలత గారు 40-50 ఏళ్ళగా మన ఎప్పుడైతే హైదరాబాదు ప్రత్యేక తెలంగాణ అయినప్పుడు కానివ్వండి, ఇంతకుముందు కానివ్వండి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ ఒక్క కాన్స్టిట్యున్సీలో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పటి వరకు గెలుస్తున్నారు. ఇంతవరకు ఒక హిందూ సామాజిక చెందిన వ్యక్తి ఇంతవరకు గెలవలేదు. కానీ మాధవలత గారు టఫెస్ట్ ఫైట్ ఇచ్చారు. ఫస్ట్ టైం మీరు చూడండి, టఫెస్ట్ ఫైట్ అంటే అతను ఏదైతే ఓవైసీ గారు ఉన్నాడో అక్కడ భయపడే విధంగా ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు వేయలేకపోయారు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి నుంచో, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకే పార్టీ కాబట్టి, ఏది ఎంఐఎం కాంగ్రెస్ రెండు అన్నదమ్ముల పార్టీ కాబట్టి, బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళు మాట్లాడారు. కానీ మేము నిజాయితీగా ఒక మహిళ టఫెస్ట్ ఫైట్ ఇచ్చింది. కానీ ఫర్దర్ ఫ్యూచర్ లో ఇది ఓన్లీ టేస్టే, ఇది అన్నం అనేది ఒక కర్రీ. నెక్స్ట్ అన్నం తినిపిస్తాం, భోజనం చేసినప్పుడు అప్పుడు గ్యారంటీ గెలుస్తాం. నెక్స్ట్ ఈ రోజు టఫెస్ట్ ఫైట్ ఇచ్చాం కాబట్టి, అంటే ఇప్పుడు అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఈవెన్ మైనారిటీ వర్గాలు కూడా, ఎందుకంటే ఆ రోజు త్రిపుల్ తలాక్ ని మేము రద్దు చేశాం. బీజేపీ గవర్నమెంట్ వచ్చి రద్దు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మైనారిటీ మహిళ అది గమనించుకుంటాంది. అయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు ఏది త్రిపుల్ తలాక్ అనేది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సాహసోపేతంగా ఇది చేసింది కాబట్టి మేము స్వచ్ఛందంగా ఓట్లేసామని ఇప్పుడు మాధవీలత గారికి స్వచ్ఛందంగా ఓట్లేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఓవైసీ వాళ్ళు ఏంటంటే, మాధవీలత మన ఎలక్షన్ అప్పుడు కూడా చూసింది ఆమె మేడము వెళ్ళి ఒక్కొక్కరు మహిళకి ఏంటంటే 3 ఓట్లు 4 ఓట్లు మీరు పట్టించారు, చాలా మందిని పట్టించారు. ఎందుకంటే బోగస్ ఓట్లు వాళ్ళు సృష్టించుకున్నారు ఫస్ట్ నుంచి కూడా. అది టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ఎవరు తీయలేకపోయారు బోగస్ ఓట్లు అనేది. అదే బోగస్ ఓట్లు కానీ లేకపోయిందంటే ఈ రోజు మాధవీలత విన్ అయ్యేది. అక్కడ ఒక్కొక్క మనిషి తరపు నుంచి వాళ్ళు 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు ఏం చేస్తున్నారు, ఒక మహిళ బుర్కా వేసుకునేసి చూడరు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయం కాబట్టి ఓన్లీ కళ్ళే చూస్తారు కాబట్టి, ఆ బుర్కా వేసి ఆమె బటన్ నొక్కేస్తుంది అక్కడ. అందుగురించే కదా బుర్కా తీసి చూపించింది కదా ఆమె, చూపించి మొత్తం వచ్చి చూపించింది. ఒక్కొక్క మహిళకు 4 ఓట్లు ఉన్నాయి, ఆటోమేటిక్ గెలుస్తారు.
అదే విధంగా ఇప్పుడు గెలిచిన వ్యక్తి కూడా అట్లే. అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఏంటంటే మైనారిటీల వర్గాన్ని కావండి, మిగతా హిందూ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏంటంటే బీజేపీకి పట్టం కట్టాలన్నారు. కానీ మన షార్ట్ పీరియడ్ లో ఓట్లు తీయలేకపోయారు. ఏది దొంగ ఓట్లు పసిగట్టలేకపోయారు. ఆ పసిగట్టలేకపోవడం వల్ల అతను గెలుస్తున్నాడు. బట్ నెక్స్ట్ టైం మాత్రం 100% మాధవి లత గారు గెలుస్తున్నారు. ఈసారి ఎలాగున్నా గానీ నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీగా. సో ఇక ఏపీ పరిస్థితి చూసుకుందాం. ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది సార్? బీజేపీ పరిస్థితి ఏంటంటే ఏపీలో ఇప్పుడు చూస్తున్నారు మీరు, కూటమి చంద్రబాబు నాయుడు గారు ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అలగలగ పోటీ చేశారు. ఆ రోజు తెలుగుదేశం రాలేదు. ఎందుకంటే ఏపీ ప్రజలు కూడా బీజేపీ పార్టీని, ప్రత్యేకంగా బీజేపీ పార్టీని వాళ్ళు ఇచ్చేస్తున్నారు, అంటే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అందువల్లే ఇంతమంది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఆయన తన యొక్క తప్పు తెలుసుకునేసి మళ్ళీ కూటమిలో చేరడం జరిగింది. మళ్ళీ ఏ విధంగా కూటమిలో చేరినందువల్ల ఇప్పుడు ఆయన కంపల్సరీ అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాడు. అది ఓన్లీ బీజేపీ పార్టీ వల్లే సాధ్యమైంది. ఆయన కూడా తెలుసు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి, అపర చాణిక్యుడు రాజకీయాల్లో ఆయన గురించి మాట్లాడే మనకు అంత పెద్ద ఇది లేదు. ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఈరోజు బీజేపీతో జత కట్టడం జరిగింది. జనసేన పవన్ కళ్యాణ్ గారు జత కట్టడం జరిగింది. ఈ రోజు అత్యధికంగా మెజారిటీ సీట్లు రావడం జరిగింది. గవర్నమెంట్ ఫామ్ జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లోని కడప నియోజకవర్గాన్ని చూస్తున్నాం. కడప నియోజకవర్గంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు. అపోజిషన్ గా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. కానీ ఇక్కడ షర్మిల ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం అయితే వెనుకంజలో ఉంది. కానీ విజయం సాధించగలదంటారా పుంజుకొని? అంటే ఇప్పుడు మనకు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెద్దగా అవగాహన లేదు. ఏంది మనం మాట్లాడడం అంటే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉండి ఒక పార్టీని స్థాపించి వెళ్ళిన వ్యక్తి కాబట్టి ఒక షర్మిల గురించి మాట్లాడు. ఇప్పుడు అది కుటుంబ రాజకీయం, అక్కడ జరిగేదంతా కుటుంబ రాజకీయం. వేరే నీకు అనాలిసిస్ పక్క వేరే వాళ్ళు పోటాపోటీగా నిలబడ్డప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను కొడతాను వేడు, నువ్వు కొడతాను నేడు అనే జరిగి ఉండొచ్చాట. ఇప్పుడు అవినాష్ రెడ్డి మర్డర్ చేసిండు, ఈ గుడ్డలి కాటు వాళ్ళకి ఓటేస్తారా అనే విధంగా వాళ్ళు తిరిగిండ్రు. నేను చంపలేదు అని ఈయన తిరిగిండు. కొంత ప్రజలు నమ్మొచ్చు, ఎందుకంటే షర్మిలను నమ్మకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి తెలంగాణ అంటది, ఒకసారి ఆంధ్రప్రదేశ్ అంటది అని కూడా జరగవచ్చు. ఓకే, మొత్తంగా చూసుకున్నట్టయితే మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన ఈ 6 నెలల కాలంలో మీ పాలన పట్ల ఎలా సంతృప్తిగా ఉన్నారా? బాగా జరిగిందా? బ్రహ్మాండంగా ఉన్నారండి, బ్రహ్మాండంగా ఉన్నారు. పాలన పరంగా బ్రహ్మాండంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఆయన ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనతోటే ఉన్నారు. ప్రజలకు సంక్షేమాలు ఏ విధంగా అందాలి, ఏ విధంగా చేయాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఆ చేసిన దాన్ని ప్రజలకు మళ్ళా ప్రజల మీద పడకుండా మనం రెవెన్యూ పెంచుకొని మనం ముందుకు పోవాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఉన్నది. కనుక మనది కూడా సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచుతుందని అనుకుంటున్నాను. ఓకే, మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, కౌంటింగ్ జరుగుతూ ఉంది. మొత్తంగా చూస్తే ఎవరికి స్పష్టమైన అంటే మెజారిటీలు ఇంకా రాలేదు. ఇద్దరు టఫ్ ఫైట్ తో సాగుతున్నారు. ఇటు సెంట్రల్ లో చూసుకున్నా గానీ అలాంటి పరిస్థితి ఉంది. ఇక బీజేపీ పార్టీ 400 స్థానాలకు పైచిలుకు సాధిస్తానంది. ఇంకా టైం మిగిలి ఉంది కౌంటింగ్ కి. కాబట్టి ఫలితం ఎలా ఉంటుందో, అలాగే ప్రజలు ఎవరి పక్షాన నిలబడి ఓట్లేసి విజయం కట్టబెడతారో మరి వేచి చూద్దాం. ఫోటో తీసుకురా. ఓకే, నమస్కారం. స్టే ట్యూన్ 1 TV.